మీ లైఫ్‌లో ఎన్నో రకాలైనటువంటి మనుషులు మనకి ఎదురుపడుతుంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది వ్యక్తులతో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరు, ఎలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలా? సో ఇక్కడ చెప్పేది 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. సో ఫస్ట్ వన్ వచ్చి ద కంప్లైనర్స్. వీళ్ళేంటంటే హ్యాపీనెస్ అనేటువంటిది వీళ్ళకి తెలీదు. వాళ్ళు హ్యాపీగా ఉండరు, మిమ్మల్ని హ్యాపీగా ఉండనివ్వరు. ఎప్పుడు ఏదో బాధ, ఎప్పుడూ ఏదో ఒక వెలితి. సో ఒక సాడ్ మూడ్లో లైఫ్ పట్ల ఒక ఆశాభావం కాకుండా నిరుత్సాహంగా బాధగా ఉంటుంటారనమాట. సో ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే కొంచెం జాగ్రత్త పడండి. సెకండ్ వన్ ద బీలిట్లర్. వీళ్ళు ఎలాగంటే ఎంత పెద్దగా కూడా మీరు సాధించినా కూడా వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అన్నీ మీ మీద వేస్తారు. వాళ్ళ అభద్రతా భావం అంతా కూడా మీ మీద వేస్తారు. మీరు హ్యాపీగా ఉన్నా, మీరు ఏదైనా గొప్పగా నేర్చుకున్నా, గొప్పగా సాధించి ముందుకెళ్తున్నా కూడా వాళ్ళు అస్సలు అప్రిషియేట్ చేయలేరు. థర్డ్ వన్ ఎవరంటే ద గాసిపర్స్. వీళ్ళకి ఇంకొకరి కోసం మాట్లాడుతూ ఉండడమే పని. వాళ్ళు ఇంకొకరి గురించి ఎంత మాట్లాడినా కూడా వాళ్ళకి ఆ హ్యాపీనెస్ రాదు. కానీ వాళ్ళు ఆ ఒక రోజులో ఇంకొకరి కోసం గాసిప్ చేయకపోతే వాళ్ళు ఉండలేరు. సో అలాంటి వాళ్ళ వల్ల కూడా మీకు గ్రోత్ అనేటువంటిది ఆగిపోతుంది. సో గ్రేట్నెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన గురించి మనం తెలుసుకున్నప్పుడు గ్రేట్నెస్ వస్తుంది, పక్క వాళ్ళ గురించి కాదు. సో ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలాంటి వాళ్ళకు ఉంటుందన్నమాట, ఎవరికంటే గాసిపర్స్కి. సో జాగ్రత్త. సో ఇలాంటి ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులు కనుక మీ లైఫ్లో ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త పడండి. సో ఇలాంటి వాళ్ళని మీ చుట్టుపక్కన మీ క్లోజ్ సర్కిల్లో పెట్టుకొని మీరు గెలవడం చాలా కష్టం. సో ఆలోచించండి.